బట్ బీజేపీ ఈజ్ ఎ మేజర్ ప్లేయర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తను కూడా అధికారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక ఉద్దేశం అయితే కలిగి ఉన్నది. ఆ కలిగి ఉన్న దాంట్లో ఒకవేళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో నెగోషియేట్ వాళ్ళంతా వాళ్ళు చేస్తారా, చేసి కేసీఆర్ గారిని ఎలాగోలాగా కన్విన్స్ చేసి ఎన్డీఏ కూటమిలోకి తీసుకొస్తారా? వన్ పాసిబిలిటీ, వీ డోంట్ నో, వీ కాంట్ రూల్ అవుట్. అలాగని పోనీ కేసీఆర్ గారు కొంచెం ఒక 2 స్టెప్స్ దిగి బీజేపీతో సయోధ్యకు వెళ్తారా, ఇది తెలీదు. ఎందుకంటే ద బిట్టర్నెస్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈజ్ వెరీ మచ్. కవిత గారిని జైల్లో పెట్టారు. ఆ కారణంగా అయినా బీజేపీ బీఆర్ఎస్ సన్నిహితం అవుతాయా అనేది ఒక సందేహమైనటువంటి అంశమే. రాజకీయాల్లో ఏమో ఐ విల్ టెల్ యూ, ఇవాళ ఏమిటవుతుందో రేపు ఇలా ఉంటుంది అని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అది ఎప్పుడో ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు ఈ కామెంట్. పాలిటిక్స్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ అండ్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. సో ఆ పరిస్థితుల్లో ఎలా ఉంటుందనేది తెలియదు. ఒకవేళ బీజేపీ ఇండిపెండెంట్గానే చేద్దాం, బీఆర్ఎస్తో సంబంధం లేదు అనే నిర్ణయానికి ఖచ్చితంగా వచ్చేస్తే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీలని కలుపుకొని ఇక్కడ పోటీకి వస్తారా, అదొక అంశం. అయితే చంద్రబాబును కలుపుకోవటం వల్ల తనతో పాటు కేసీఆర్ని ఎదిరించచ్చన్న ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు హీ వాజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్. అప్పుడు ఆయన పైసీసీ అధ్యక్షులు కాదు, కానీ హీ వాజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్. పార్టీ లైన్ తీసుకున్నారు కాంగ్రెస్ తరఫున, తెలుగుదేశంతో కలిసి పోటీ చేశారు 2018 ఎలక్షన్స్లో. దానివల్ల కాంగ్రెస్ నా ఉద్దేశ ప్రకారం తీవ్రంగా నష్టపోయింది బికాజ్ ఆఫ్ దట్ అలయన్స్. కాంగ్రెస్ పూర్ షోయింగ్ ఏదైతే ఉన్నదో రిజల్ట్స్లో అంత ఘోరంగా ఉండకపోను, ఇంకొంచెం ఎక్కువ నెంబర్ వచ్చును, అధికారం వచ్చేకపోవచ్చు ఉండొచ్చు. బట్ దెన్ మొత్తానికి కాంగ్రెస్ వుడ్ హ్యావ్ గాట్ సబ్స్టాన్షియల్ నెంబర్స్. అది తెలుగుదేశంతో కలవటం వల్ల రాలేదు. బికాస్ తెలంగాణలో ఓటింగ్ పాపులేషన్ థింక్ దట్ తెలుగుదేశం ఈజ్ నాట్ తెలంగాణ పార్టీ, whereas Congress is Telangana party. That has been proved with recent election. అందుచేత అయితే కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదం ఉన్నదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు. వ్యక్తిగతమైన గౌరవం ఉంటే ఉండొచ్చు, అదేమీ అభ్యంతరకరం కాదు. వ్యక్తిగతమైన గౌరవం ఈ రకరకాల పార్టీల్లో ఉండే నాయకులకి సంబంధాలు ఉంటాయి, కుటుంబ సంబంధాలు ఉంటాయి, వ్యక్తిగతమైన గౌరవప్రదమైన ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, కొంతమందికి బిజినెస్ రిలేషన్స్ ఉంటాయి. వాటి గురించి రాజకీయంగా వాళ్ళు విభేదిస్తుండొచ్చు, ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కదా. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకసారి హీ టేస్టెడ్ బ్లడ్, పవర్లోకి వచ్చి పవర్లో కూర్చుంటే ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆయనకు అర్థమైంది. అంత సులభంగా వదిలేస్తారా అధికారాన్ని? దాన్ని ఇంకా కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయరా? ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. తప్పకుండా కృషి చేస్తారు. చేయరా అని మనం ప్రశ్నలు ఓపెన్ హెండెడ్ క్వశ్చన్లాగా వదిలేయక్కర్లేదు. తప్పకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమం చేస్తూనే ఉంటారు. కేసీఆర్ గారు తప్పకుండా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరాలి అని కృషి చేస్తూనే ఉంటారు. వీరి ధర్మం వీరిది, వారి ధర్మం వారిది. సింపుల్గా తేల్చేశారు. అయితే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, ప్రధాన ప్రతిపక్షం పాత్ర బాగా పోషిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ పోషిస్తుందా, చేయగలుగుతుందా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పాత్ర బ్రహ్మాండంగా పోషిస్తోంది అని నేను చెప్పడానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఫస్ట్ థింగ్, బీఆర్ఎస్ వాజ్ ఓన్లీ డౌన్, నాట్ అవుట్. వాళ్ళు ఓడిపోయారు. అలాగని మొత్తం చాప చుట్టి పారేసినట్లుగా ఏం అవ్వలేదు, గేమ్లోంచి బయటకు వచ్చినట్టు కాదు. అదే మాట నిన్న కేసీఆర్ కూడా చెప్పారు కదా. అంచేత అండ్ వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు గవర్నమెంట్కి ఒక 6 నెలల సంవత్సరం టైం ఇద్దాం, వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత లేకపోతే చేయలేకపోతేనో మనం హైలైట్ చేసి ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనే ఉద్దేశం బీఆర్ఎస్కి ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ వాళ్ళకి అవకాశం రాలా. ద రీజన్ ఈజ్ వీళ్ళ ఎలక్షన్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి కదా, కొట్లాడాలి కదా. ఆ దృష్ట్యా వీళ్ళు గట్టిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అనే కార్యక్రమం ఫ్రమ్ ద డే 1 స్టార్ట్ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చినాయి.
ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఏం రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. వెరీ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం, ఎస్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్. ఎంఐఎంకి ఒక సీట్ వచ్చింది, కరెక్ట్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. బీజేపీ మస్ట్ బి థింకింగ్ నౌ మనం కూడా ఈక్వల్ 50% పార్ట్నర్స్ ఇన్ పొలిటికల్లీ అండ్ బీఆర్ఎస్ ఈజ్ నోవేరా అనుకోవచ్చు. బట్ బీఆర్ఎస్ ఈజ్ నోవేరా కాదు. బీఆర్ఎస్ నిరంతరం ఆ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉంది. ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తున్నదని, ఇది చేయలేదని, రైతు బంధు ఇవ్వలేదు, ఇప్పుడు రైతు భరోసా స్టార్ట్ చేశారు. లేకపోతే కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది అంటే ఆయన తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలేదు. ప్రామిసెస్ చేస్తారు. ఎలక్టోరల్ మేనిఫెస్టోలో వాళ్ళు ప్రామిసులు చేస్తారు, వీళ్ళు ప్రామిసులు చేస్తారు. ఇప్పుడు కేజీ నుంచి పీజీ ఎడ్యుకేషన్ అని, తర్వాత ఎస్సీస్కి 3 ఎకరాల భూమి ఇస్తామని, ఇలాంటివి వాళ్ళు చెప్పి ఉన్నారు. ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అన్నీ ఫుల్ఫిల్ చేయలేరు. ఏ ప్రభుత్వం చేయలేదు. బికాస్ వీఆర్ నాట్ దట్ రిచ్ కంట్రీ, అందుకని చేయలేరు. అయితే వీళ్ళు 10,000 రూపాయలు 12,000 చేశారు కదా, 15,000 ప్రామిస్ చేశారు, కనీసం 12,000 చేశారు. అందరికీ వస్తున్నదా? రాకపోవచ్చు. ఆ లూప్ హోల్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ప్లగ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం, టైం ఉన్నాయి. అండ్ రైతు భరోసా, రైతు బంధు ఇలాంటివన్నీ కూడాను వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమ్మా. అది కంటిన్యూయేషన్ ప్రాసెస్ లాగా ఎందుకు లేదు అని కంటిన్యూషన్ ప్రాసెసే అది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాడు కదా, మార్చి 31 వరకు రైతు భరోసా వేస్తాము అని. మార్చి 31 లోపు అన్ని వర్గాల వాళ్ళకి అది వర్తించే కార్యక్రమం అయితే చేస్తారు. ఒకవేళ అది ఆ తర్వాత ఉండే లూప్ హోల్స్ ఏమైనా ఉంటే హైలైట్ చేస్తే ప్రభుత్వం మరి ఏం చర్య తీసుకుంటుందో ఫీడ్బ్యాక్ మెకానిజం తీసుకొని ఎవరెవరికి రాలేదో వాటిలో జెన్యూన్ కేసెస్ ఏవో ఐడెంటిఫై చేసి మళ్ళీ ఇస్తారేమో. ఇలాంటి అవకాశం ఉంటుంది. బికాజ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. అండ్ రాని వాళ్ళ తరఫున కొట్లాడే అధికారం ప్రతిపక్షానికి తప్పకుండా ఉంటుంది. అపోజిషన్ షుడ్ నాట్ కీప్ క్వైట్. వాళ్ళు కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదంటే అపోజిషన్ పార్టీ చోద్యం చూస్తూ కూర్చోలేదు, సైలెంట్గా. సో వాళ్ళు తప్పకుండా దాన్ని ప్రతిఘటిస్తారు, గట్టిగా ప్రశ్నిస్తారు. ఇలా గట్టిగా ప్రశ్నించడం వల్ల ప్రభుత్వానికి కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యం వరకు చాలా గొప్పగా ఉన్నట్టు లెక్క. ఓకే, ఎందుకంటే గట్టి ప్రభుత్వం ఉంది, బలమైన ప్రతిపక్షం ఉంది, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, వీళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు కేటీఆర్ గారు చాలాసార్లు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న కాలంలో వి బిలీవ్ ఇన్ కోర్స్ కరెక్షన్ అని చెప్పేవాళ్ళు. ఏదైనా ఒకటి అనుకుంటే ఇది ఇంతే, ఇది బ్లాక్, ఇది వైట్ అని అట్లా అనుకోము. ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటాం. ప్రజలకు ఏది కావాలో అది ఆ పద్ధతిలో గవర్నెన్స్ని మార్చుకోవడానికి మేము ఎప్పుడూ ఫ్లెక్సిబుల్ అని ఆయన చెప్పారు.